హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎపిసోడ్ 4ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అంతకంటే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్లో వూజున్ కాల్ కట్ చేసి నాకు ఒక వర్క్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం అని వెళ్ళిపోతాడు. ఇక్కడ గాయోంగ్ జీహాంగ్ వస్తాడేమో అని వెయిట్ చేస్తుంటుంది. అప్పుడే వూజున్ వస్తాడు. ఏంటి తనొచ్చాడు అని దాక్కుంటుంది. వూజున్ ఏమో అంతా వెతుకుతుంటాడు. వెంటనే గాయోంగ్ వచ్చి ప్లీజ్ డోర్ తీయవా అంటుంది. సరేలే అని డోర్ తీస్తాడు. గాయోంగ్ బయటికి వస్తుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటాడు. ప్రొడక్షన్ వాళ్ళు వచ్చారు, నేను వెళ్ళి బాల్కనీలో దాక్కున్నా, వాళ్ళు డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు అంటుంది. నువ్వు దొరికిపోతే నేను నిన్ను చంపేస్తా అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో గాయోంగ్ తన థింగ్స్ అన్ని ప్యాక్ చేస్తుంటుంది మీజుంగ్ వాళ్ళ ఇంట్లో. అప్పుడే మీజుంగ్ కొన్ని బుక్స్ తీసుకొస్తుంది. అవి గాయోంగ్ వాళ్ళ ఫాదర్ పంపించుంటాడు. ఎందుకు ఇవి పంపించాడు మా ఫాదర్ అనుకొని మీజుంగ్ ఇవి నీ దగ్గర ఉంచుకో అంటుంది. లేదు నేను ఉంచుకోను, నా ఇల్లు బుక్ స్టోర్ లాగా ఉంటుంది, నేనే ఈ బుక్స్ అక్కడికి పార్సల్ చేస్తా అంటుంది. ఇప్పుడు జేజున్ని చూపిస్తారు. అతని దగ్గర వర్క్ చేసే అతను వూజున్ గాయోంగ్ వాళ్ళ యాక్సిడెంట్ గురించి చెప్తాడు. ఇక్కడ వూజున్ ఇంటర్వ్యూ చేస్తుంటారు. గాయోంగ్ నిలబడి చూస్తుంటుంది. జేవున్ వచ్చి ఇంటర్వ్యూ అయిపోగానే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అంటాడు. ఇంటర్వ్యూ అయిపోతుంది, షూటింగ్ స్టార్ట్ అవుతుంది. గాయోంగ్ లగేజ్ తీసుకొని వూజున్ ఇంటికి వెళ్తుంది. ఇద్దరు కూర్చొని ఏమేం తెచ్చుకున్నారో చెప్పుకుంటుంటారు. ఏమైనా తిందామా అంటాడు. ఇంట్లో ఏం లేవు అంటుంది. అయితే ఆర్డర్ చేద్దాం అంటాడు. ఓకే అని ఆర్డర్ చేస్తుంది. చాలా ఐటమ్స్ ఆర్డర్ అవుతాయి. ఏంటి ఇన్నా అని అనుకుంటాడు. అది కూడా వూజున్ మనీతోనే. సరేలే అని తింటారు. మనము ఒకరు నెంబర్స్ తీసుకోలేదు కదా, ఇప్పుడు తీసుకుందాం అంటాడు. ఓకే అని నెంబర్ ఇస్తుంది. వెంటనే మెసేజ్ పెడతాడు. నీకు నా చేతుల్లో చావాలని ఉందా అని. తినడం కంప్లీట్ అవుతుంది. గాయోంగ్ అంతా క్లీన్ చేస్తుంది. ఏం రిప్లై ఇవ్వలేదు అని మెసేజ్ పెడతాడు. కెమెరాస్ అన్నీ ఆఫ్ చేయండి, లంచ్కి వెళ్దామని అంటారు. వెళ్ళిపోతారు. ఎందుకు మెసేజెస్ చేయలేదు అని అడుగుతాడు. సారీ అంటుంది. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు చేసిన షూటింగ్ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. నన్నెందుకు పిలిచారు అంటాడు. తర్వాత మాట్లాడుకుందామని లంచ్ చేస్తారు. ఇక్కడ గాయోంగ్ ల్యాప్టాప్లో ఏదో చూసి ఎంజాయ్ చేస్తుంటుంది. ఇద్దరం కలిసి చూద్దామని ల్యాప్టాప్ని లాగేసుకుంటాడు. హే, ఇందులో నేను అతని గురించి రాసినవి ఉన్నాయి కదా అని వెంటనే లాగేసుకుంటుంది. నువ్వేదో దాస్తున్నావు అంటాడు. నేనేం దాయట్లేను అని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలనుకొని వెళ్తుంటుంది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళకు అంటాడు. మరి నువ్వేం దాస్తున్నావు అని వెళ్తుంటుంది. తనని వెళ్ళనీయకుండా కిందికి లాగుతాడు. షూటింగ్ కంప్లీట్ అవుతుంది. వాళ్ళు గాయోంగ్ని పంపించేస్తారు. గాయోంగ్ ఎక్కడికైనా వెళ్తుంది. వాళ్ళు వెళ్ళేదాకా అక్కడ పార్క్లో కూర్చొని గేమ్ ఆడాలనుకుంటుంది. అప్పుడే ఆ ఫ్యాన్ గర్ల్స్ వస్తారు. మీరంతా వూజున్ ఫ్యాన్స్ కదా, అతను ఇప్పుడే వెళ్ళిపోయాడు, నేను అతని ఆటోగ్రాఫ్ తీసుకొస్తా మీకోసం అంటుంది. వెనకాల నుంచి ఒక అమ్మాయి గాయోంగ్ని ఎగ్తో కొడుతుంది. మీరేం చేస్తున్నారు అని అరుస్తుంది. మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? పెద్దవాళ్ళతో ఇలానే నా బిహేవ్ చేసేది, నాకు 27 ఇయర్స్ అంటుంది. అయితే ఏంటి అని గాయోంగ్పై వీట్ ఫ్లోర్ని ఎగ్స్ని వేసి నువ్వు అతనికి ఏమైనా హానికరం చేస్తే నిన్ను బ్రతకనివ్వను అని వెళ్ళిపోతారు. ఇప్పుడు వూజున్ని చూపిస్తారు. నువ్వు ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటాడు. ఏం అడ్వర్టైజ్మెంట్? దేనికి అంటాడు. ఇది కాఫీ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్, నీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని ప్లానింగ్ పేపర్ ఇస్తాడు. దానిపై ఎస్పీ గ్రూప్ వాళ్ళు చేస్తున్నట్టు ఉంటుంది. ఏంటి ప్రోడక్ట్ ఎస్పీ గ్రూప్ వాళ్ళదా అంటాడు. ఎందుకు? అది జేజున్ ఫ్యామిలీ అని. ఏం కాదు, అతన్ని పట్టించుకోకు అని వెళ్ళిపోతాడు. వూజున్ పాస్ట్ని గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు జేజున్ వూజున్ కూర్చుంటారు. మా ఫాదర్ నాతో ఒక ఏజెంట్ సెట్ ఇస్తున్నాడు, నువ్వు నాతో వచ్చేసే, ఇద్దరం సక్సెస్ అవుదాం అంటాడు. నేను రాలేను, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది యంగ్సక్, అతను నా కోసం చాలా చేశాడు అంటాడు. అయితే నేనేం చేయలేదా అంటాడు. అలా అనుకోకు, నీది అతనిది డిఫరెంట్ అంటాడు. అయితే ఇన్హుంగ్ నాతో పాటే వచ్చేస్తుంది అంటాడు. ఏంటి అంటాడు. తను ఇక్కడే ఉంటుందనుకుంటున్నావా అంటాడు. ఓకే, తనని జాగ్రత్తగా చూసుకో అని ఏడుస్తాడు. ఇంత సెల్ఫిష్ ఏంట్రా అంటాడు. ఎందుకు అలా అన్నాడంటే వూజున్ వాళ్ళతో వెళ్ళకుండా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి. ఇదంతా గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ గాయోంగ్ ఎగ్స్ని క్లీన్ చేస్తుంటుంది. అప్పుడే వాళ్ళ మదర్ కాల్ చేసి నువ్వు నిజంగానే ఒక జాబ్ వెతుక్కున్నావా అంటుంది. అవును అని కాల్ కట్ చేసి ఎందుకు నాకే ఇలా అని ఏడుస్తుంది. ఇప్పుడు ఇన్హోంగ్ని చూపిస్తారు. ఇద్దరు వర్క్స్ ఉంది. ఎస్పీ గ్రూప్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఆ అడ్వర్టైజ్మెంట్ని వూజున్ చేస్తున్నాడు. ఒక గర్ల్ రోల్ కావాలి,
ఎవరు చేస్తారు అంటుంటారు. అది ఇన్హుంగ్ విని నేను చేస్తా రోర్ అంటుంది. ఎందుకంటే వూజున్ చేస్తున్నాడు కాబట్టి వూజున్పై కొంచెం ప్రేమ ఉంటుంది. ఈ ఐడియా బానే ఉంది, నేను మాట్లాడతలే అంటాడు ఒక అతను. ఇక్కడ గాయింగ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తుంటుంది. అప్పుడే వూజున్ వస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వూజున్ కారులోంచి దిగి వెళ్తుంటాడు. అతని కాలుకి దెబ్బ తాకి ఉంటుంది. అతనికి నిజంగానే దెబ్బ తాకిందా లేక యాక్టింగ్ చేస్తున్నాడా అనుకుంటుంది. ఇక్కడ అందరూ షూటింగ్కి రెడీ చేస్తుంటారు. అప్పుడే వూజున్ వచ్చి కూర్చుంటాడు. ఓ నీకు దెబ్బ తాకిందా ఎలా అని అడుగుతారు. నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలా జరిగింది అంటాడు. ఏం పర్లేదులే, నీకు నీ వైఫ్ ఉంది అంటాడు. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కొంచెం వాటర్ తీసుకొస్తావా, నాకు దెబ్బ తాకింది కదా అంటాడు. ఓకే అంటుంది. తనతో వర్క్ చేపించుకుంటున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతనిదంతా యాక్టింగే. మూవీ చూద్దామని కేక్ తింటూ చూస్తే బాగుంటుంది, కానీ ఏం చేయగలను, నాకు దెబ్బ తాకింది కదా అంటాడు. ఇతనేదో ప్లాన్ తోటే వచ్చాడనుకొని నేను వెళ్ళి తీసుకొస్తా అంటుంది. బేకరీకి వెళ్తుంది. ఏ కేక్ తీసుకోవాలని ఆలోచిస్తుంటుంది. అప్పుడే ఆ రిపోర్టర్ వస్తాడు. వూజున్కి కేక్స్ అంటే ఇష్టం, అతని కోసం తీసుకెళ్తున్నావా అంటాడు. నువ్వు అతని పర్సనల్ రిపోర్టర్ కదా అని అతని గురించి బాగా తెలుసుంటుంది అంటుంది. సరేలే అని విటమిన్ ప్యాకెట్స్ ఇస్తాడు. ఇవి ఎక్స్పైర్ అయ్యాయి అనుకొని వెళ్ళిపోతుంది. కేక్స్ని తీసి బయట పెడుతుంది. షూటింగ్ స్టార్ట్ అవ్వగానే కేక్స్ని స్నాక్స్ని పట్టుకొని వాక్ చేయాలి అంటాడు. ఇవే ఉన్నాయి అంటాడు. ఇవి సరిపోతాయిలే అంటుంది. అందరూ రెడీగా ఉన్నారు అని వెళ్ళిపోతారు. గాయం ఏదో ప్లాన్ వేస్తుంది. ఆ విటమిన్ ప్యాకెట్స్ జ్యూస్లో కలుపుతుంది. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వూజున్ జ్యూస్ని తాగుతాడు. గాయం ముందు జరిగింది తలుచుకొని నవ్వుకుంటుంది. వూజున్కి ఎలానో అనిపిస్తుంది. ఏమైంది, రెస్ట్రూమ్కి వెళ్తావా అంటుంది. వూజున్ వెంటనే కింద పడతాడు. అందరూ వెంటనే వచ్చి అంబులెన్స్కి కాల్ చేయండి, ఆ కేక్ వల్లే అయింది అని నువ్వేమైనా రికార్డ్ చేసావా అంటాడు. లేదు అంటాడు. ఆ స్నాక్స్ ఏమైనా ఎక్స్పైర్ అయిపోయాయా అంటాడు. ఏమో తెలీదు అంటాడు. ఏం చూడకుండా ఎలా ఇస్తావని కొడతాడు అతన్ని. అది గాయం చూసి తట్టుకోలేక నేనే అలా చేసింది, నేను విటమిన్ ప్యాకెట్స్ కలిపా, అది కొంచెం ఎక్స్పైర్ అయ్యింది అంటుంది. వూజున్ కోపంగా చూస్తాడు. నిజానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తారు, కానీ గాయం నిజంగానే కలిపింది. ఇదంతా ఫ్రాంక్ అంట, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని పంపించేస్తుంది. నెక్స్ట్ సీన్లో వూజున్ అతని ఇంటికి వస్తాడు. అక్కడ ఇన్హుంగ్ ఉంటుంది. లేట్ అయింది, ఇంటికి వెళ్ళిపో అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ గాయుంగ్ని వూజున్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు జీహాంగ్. ఇక్కడ వూజున్ విండోలోంచి తననే చూస్తుంటాడు. ఆ రోజు ఏం జరిగిందో చూపిస్తారు. ఇక్కడ ఉండకు నీకు ఇబ్బందిగా లేదా అంటాడు. నువ్వు బాధపడతావని నేను బాధపడ్డాను అంటుంది. డెబ్యూట్ సెలబ్రేషన్స్ అప్పుడు నేను అక్కడ ఉన్నాను, అందుకు నీకేం చెప్పలేదు, ఈడియట్ లాగా వెళ్ళిపోయా అంటాడు. అవి నాకు కష్టంగా ఉన్నాయి, నువ్వు నన్ను లోన్లీగా చేసావు అంటుంది. నాకు తెలుసు, నీకు డెబ్యూట్ కోసం హెల్ప్ చేయలేకపోయా, జేజున్కి చెప్పు, ఇది వద్దు, ఏది కావాలో అని తన హెయిర్ పిన్ని తీస్తాడు. అది గాయం చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. గాయం అక్కడికి వస్తుంది. ఆమె వెళ్ళిపోతుంది. ఆమెని గాయం చూసి ఆమె కాదా అనుకుంటుంది. ఆమె ట్యాక్సీ దగ్గరికి వెళ్తుంటుంది. గాయం ఆమెను పిలుస్తుంది. ఆమె వెంటనే ఆగుతుంది. అప్పుడే వూజున్ వచ్చి గాయంని లాగి హగ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆమె బాధపడడానికి ఆమె వెళ్ళిపోతుంది. వెంటనే గాయంని వదిలేస్తాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటాడు. సారీ, ఈరోజు జరిగిన దానికి అంటుంది. సరేలే అని వెళ్ళిపోతాడు. అతని కాలు సరి అయిపోయిందా అనుకుంటుంది. నైట్ పనుకునేటప్పుడు కూడా ఆమె ఎవరు అని తెలుసుకోవాలి అనుకుంటుంది. మళ్ళీ ల్యాప్టాప్ తీసి అతనికి ఒక అమ్మాయితో పరిచయం ఉంది అని రాస్తుంది. నెక్స్ట్ సీన్లో గాయింగ్ జేజున్ కలుస్తారు. తన షూస్ తనకిచ్చేస్తాడు. నేను ఇలా కూర్చోవడానికి ఈ షూజే కారణం అంటుంది. నువ్వు అతని నిజస్వరూపాన్ని కనిపెట్టావా అంటాడు. అతనికి చాలా సిగరెట్స్ ఉన్నాయి అంటుంది. ఎందుకు అవి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా అంటాడు. చాలా ఇయర్స్ క్రితం అని చెప్తుంటుంది. కానీ అప్పుడే జేజున్కి కాల్ వస్తుంది. ఎస్పీ గ్రూప్ అడ్వర్టైజ్మెంట్కి ఒకరు ఓకే అయ్యారు, అది ఎవరో కాదు అని పేరు చెప్పబోతుంటాడు. కానీ జేజున్ మీరే చూసుకోండి అని కాల్ కట్ చేస్తాడు. ఏదో చెప్పబోయావు అంటాడు. ఏం లేదు అంటుంది. ఇక్కడ వూజున్కి ఏదో అన్నోన్ పార్సల్ వస్తుంది. అది అక్కడ పెట్టేస్తాడు. ఇక్కడ గాయంకి ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్లో షూటింగ్ ఉందని ఏం డ్రెస్ వేసుకోవాలని చూస్తుంటుంది. రాయ్ కోసం కొనుక్కున్న డ్రెస్ని వేసుకొని అతను గిఫ్ట్గా ఇచ్చిన షూజే వేసుకొని అక్కడికి వెళ్తుంది. కానీ అది రాయ్ రెస్టారెంట్. అది చూసి షాక్ అవుతుంది. ఇది ఫ్యాన్సీ రెస్టారెంటా అనుకొని అయ్యో అతను ఈ షూస్ చూశాడంటే అని అనుకుంటుంది. అప్పుడే మిస్నో వస్తుంది. ఇదే నా రెస్టారెంట్ అంటుంది. అవును, రాయ్ రెస్టారెంట్.
అతను వూజున్ ఫ్రెండ్స్ అంట అని బలవంతంగా తీసుకెళ్తుంది. రాయ్ చెఫ్ వస్తున్నాడు కదా అంటాడు. అవును వస్తున్నాడు అంటాడు. అప్పుడే రాయ్ వస్తాడు. గాయింగ్ షూస్ కనిపించకుండా టేబుల్ కింద లెగ్స్ పెట్టి కూర్చుంటుంది. ఈమె మన హీరోయిన్ అంటాడు. అవును హీరోయిన్ అని వెనకాలకి తిరిగి చూస్తాడు. రాయ్ వెంటనే నవ్వుతాడు. హాయ్ నా పేరు రాయ్ అంటాడు. హో హాయ్ అంటుంది. షూటింగ్ స్టార్ట్ చేస్తారు. నేను నీ కోసం కుక్ చేస్తున్నా, అతనే నాకు హెల్ప్ చేయబోతున్నాడు అని వెళ్తాడు. ఇద్దరు కలిసి కుక్ చేస్తుంటారు. వూజున్ కూడా అబ్రాడ్లోనే చదివాడు కదా, నేను ఎవరికి చెప్పాను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కలిసా అని అనుకుంటుంది. వాళ్ళు చేసిన డిష్ని టేస్ట్ చేస్తుంది. చాలా బాగుంది అని వూజున్కి నచ్చని డిష్ నేమ్ చెప్తుంది. వూజున్కి కోపం వచ్చి కాలుతో తంతాడు. స్పూన్ కింద పడుతుంది. నేను తీస్తాలే అంటాడు. గాయింగ్ వెంటనే అతని మెడ పట్టుకుంటుంది. ఎందుకంటే అతను షూస్ చూస్తాడేమో అని. నేను తీసుకుంటాలే అంటుంది. షూటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో గాయింగ్ వెళ్తుంటుంది. స్ట్రేంజర్స్ లాగా బాగా యాక్ట్ చేస్తున్నా అంటాడు. ఏపో అని వెళ్తుంటుంది. అతను తనని పిలిచి కానీ నువ్వు నా షూస్ని ఇంకా పడేయలేదు అంటాడు. చూసేశాడు అనుకుంటుంది. అప్పుడే వూజున్ వస్తాడు. ఏమైంది మీరిద్దరికి ఇంతకు ముందే ఒకరికి ఒకరు తెలుసా అంటాడు. ఏం లేదు వూజున్ అని అతని దగ్గరకు వచ్చి చెవులో ఏదో చెప్పి వెళ్ళిపోతాడు. అయితే మీరిద్దరికి ఒకరికొకరు ముందే తెలుసన్నమాట అంటాడు. గాయింగ్ వెంటనే షాక్ అవుతుంది. దాంతో ఎపిసోడ్ 4 కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.